హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో కస్టర్డ్ పవర్తో ఐస్ క్రీమ్ చేయబోతున్నానండి. మనం ఎక్కువగా బయట ఐస్ క్రీమ్ కొనేస్తూ ఉంటాము. అలా కాకుండా అప్పుడప్పుడైనా ఇంట్లో ట్రై చేయొచ్చు. ఇలా ఇంట్లోనే ట్రై చేయండి. మనమే ఐస్ క్రీమ్ ఇంట్లో ట్రై చేస్తే మనకు హ్యాపీ, అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ చేయడానికి పాలు, పంచదారతో పాటు కస్టర్డ్ పౌడర్, పాలు మీద మేగడ ఉంటే చాలండి. ఇంట్లోనే ఎంతో ఈజీగా ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేయొచ్చు. దీని తయారీ విధానం చూసేద్దామా? ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ చేయడానికి ఒక స్టీల్ గిన్నె తీసుకున్నానండి. కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలి. పాలు 1/2 లీటర్ పాలు, గేదె పాలు తీసుకుంటున్నాను. మీ దగ్గర గేదె పాలు లేకపోతే ప్యాకెట్ పాలు అయినా తీసుకోవచ్చు. ఫుల్ ఫ్యాట్ ఉన్న పాలు తీసుకోండి, ఐస్ క్రీమ్ టేస్ట్గా ఉంటుంది. ఈ పాలన్నీ ఇప్పుడు స్టీల్ గిన్నెలో వేసేసి వేరొక స్టీల్ గిన్నె తీసుకుని ఇందులోకి కాచి చల్లార్చిన పాలు 1/2 కప్పు తీసుకున్నాను. వేడి పాలల్లో కస్టర్డ్ పౌడర్ కలవదండి, అందుకు చల్లటి పాలు, చల్లారిన పాలు తీసుకోవాలి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ అండి ఇది. ఈ పౌడర్ని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. కస్టర్డ్ పాలు బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలు కూడా మరుగుతున్నాయి చూడండి. 1/2 లీటర్ పాలకి కొంచెం తగ్గుతాయి పాలు. పైన మేగడ కడుతూ పాలు మరుగుతున్నాయి. ఇలా 3-4 పొంగులు వచ్చే వరకు కూడా పాలు మరిగించుకోవాలి. ఈ తొరకని మళ్ళీ అందులో కలుపుకుంటూ ఈ పాలను మరిగించిన తర్వాత ఇందులోకి పంచదార 1/3 కప్పు తీసుకుంటున్నానండి. టేబుల్ స్పూన్లు అయితే 6 టేబుల్ స్పూన్లు పంచదార. ఈ పంచదార కూడా కరిగే వరకు కూడా పాలు మరిగించుకోవాలి. పంచదార కరిగిపోయింది, పాలు కూడా ఇంకా దగ్గర పడ్డాయండి. ఇప్పుడు ఫ్లేమ్ని తగ్గించుకుని ఇందులోకి మనం పక్కన పెట్టుకున్నాం కదా కస్టర్డ్ పాలు, ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ పాలను వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పాలు త్వరగా చిక్కబడిపోతాయి, ఉండలు కట్టేస్తుందండి. ఈ విధంగా కస్టర్డ్ పాలను వేసుకుని లో ఫ్లేమ్లో కలుపుతూ ఉండాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత పాలు త్వరగానే చిక్కబడిపోతాయి. 3 నిమిషాలకి పాలు చిక్కబడిపోతాయండి. లో ఫ్లేమ్లో కలుపుకుంటూ దగ్గర పడనివ్వాలి. చూడండి, 3 నిమిషాలకి దగ్గర పడింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. చల్లారిన తర్వాత ఇంకా దగ్గర పడుద్ది. స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నె పక్కన పెట్టుకుని చల్లారే వరకు కూడా కలుపుతూ ఉండాలి. కలపకుండా ఉంటే పైన తొరకలా కట్టేస్తుందండి. స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉండాలి చల్లారే వరకు. ఇందులో నేనేమి ఎసెన్స్ వేయటం లేదండి, ఇది వెనిల్లా ఫ్లేవరు కస్టర్డ్ పౌడర్ కాబట్టి. ఇప్పుడు బాగా చల్లారిపోయింది. ఈ చల్లారినటువంటి ఈ మిక్సర్ని మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. 2-3 సార్లు ఆగి ఆగి వేయాలండి. 1 నిమిషం మిక్సీ పట్టాను నేను. చూడండి, ఈ విధంగా ఉంటుంది క్రీమీగా. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఎయిట్ ఉన్న బాక్స్లో వేసుకోవాలి. స్టీల్ బాక్స్ అయినా పర్వాలేదండి, ఏదైనా పర్వాలేదు, టైట్గా మాత్రం ఉండాలి లిడ్డు. ఈ మిక్సర్ని అంతా ఇందులో వేసేసుకొని ఈ బాక్స్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి 2-3 గంటలు. హై టెంపరేచర్లో పెట్టాలండి. మూడు గంటల తర్వాత తీసి చూపిస్తున్నాను. ఈ ఐస్ క్రీమ్ కొంచెం గట్టిగా అవుతుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని మరలా మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్ని కూడా ఫ్రిడ్జ్లో ఉంచాలండి. మనం పాలు మీద మేగడ వేస్తున్నాం కదా, మేగడ వెనలా అవ్వకుండా ఉండాలంటే ఇలా మిక్సీ జార్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి. అలాగే మిక్సీ పట్టినప్పుడు మనం ఆగి మిక్సీ పట్టుకోవాలి. ఇది పాల మీద మేగడండి. 3 రోజుల ముందు నుంచి తీసిందే వేయాలి, అంతకంటే ముందుదైతే వెన్న అయిపోద్ది. పాలు కాచిన తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచితే మనకి మేగడ వస్తుంది. ఆ మేగడ ఇది 1/2 కప్ వేస్తున్నాను. 3 రోజులు స్టోర్ చేసిన మేగడ. ఈ మేగడను కూడా ఇందులో వేసుకుని ఆగి 1 నిమిషం మిక్సీ పట్టుకోవాలి. ఇలా మేగడ వేయడం వల్ల ఐస్ క్రీమ్ క్రీమీగా ఉండి టేస్ట్ కూడా బాగుంటుందండి.
దీని ప్లేస్లో ఫ్రెష్ క్రీమ్ అయినా యూజ్ చేయొచ్చు. చూడండి ఈ విధంగా నొరగగా వచ్చింది క్రీమీ స్టిక్చర్తో. ఈ ఐస్ క్రీమ్ని మరలా అదే బాక్స్లో వేసుకుని దీంట్లోని డెకరేషన్ కోసం నేను బాదం జీడిపప్పుని చిన్న ముక్కల కింద కట్ చేశాను. అలాగే టూటీ ఫ్రూటీలు కూడా వేస్తున్నానండి. ఐస్ క్రీమ్లో టూటీ ఫ్రూటీలు టేస్ట్ అయితే బాగుంటుంది, పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు, చూడడానికి బాగుంటుంది కదా అని ఇవన్నీ డెకరేషన్ చేస్తున్నాను. ఇవన్నీ గార్నిష్ చేసుకుని బాక్స్ మీద మూత టైట్గా పెట్టి ఫ్రీజర్లో నైట్ అంతా ఉంచేయచ్చండి. 10 గంటలైనా ఉంచవచ్చు. హై టెంపరేచర్లో ఉండి ఫ్రీజ్ చేయాలి. ఇప్పుడు నేను 10 గంటల తర్వాత నేను ఐస్ క్రీమ్ బాక్స్ని ఓపెన్ చేస్తున్నాను. చూడండి దీన్ని వెంటనే మనం స్కూప్ అవుట్ చేస్తే వెంటనే రాదండి ఐస్ క్రీము. ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి చేయాలి. అలా అయితే మనకి ఈజీగా తీయచ్చు. నేను ఇప్పుడు ఒక గరిటెతో తీస్తున్నాను ఐస్ క్రీమ్ని. కాసేపు ఆగిన తర్వాత తీస్తే అప్పుడు మనకి త్వరగా వస్తుందండి. ఇప్పుడు నేను ఈ గరిటెతో ఐస్ క్రీమ్ని తీస్తున్నాను. చూడండి చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఐస్ క్రీమ్ ఎంత బాగుందో. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఇలా చేసేయచ్చు. ఈ విధంగానే మీరు కూడా ఈ కస్టర్డ్ పౌడర్తో ఐస్ క్రీమ్ చేయండి. టేస్ట్ అయితే బయట కొన్ని టేస్ట్ తోటే బాగుంటుంది. ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని మీరు చేయండి. చేసే విధంగా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.